హలో బ్యూటిఫుల్ పీపుల్, ఎలా ఉన్నారు మీరందరూ? వెల్కమ్ బ్యాక్ టు ఏ ట్రెడిషనల్ వ్లాగ్స్. ఈరోజు అయితే ఎర్లీ మార్నింగ్ లేవగానే చాలా పని పడిందండి. ఎందుకంటే ఆ ముందు రోజు నైట్ అయితే నేను పిండ్లు పోయడం అయితే మర్చిపోయాను. సో నైట్ అయితే పోసేసాను. ఎర్లీ మార్నింగ్ లేచేసి గ్రైండర్ వేయాల్సిన పని వచ్చేసిందండి. ఇంకా గ్రైండర్ అయితే స్టార్ట్ చేశాను కానండి, మా పాపను చూసుకుంటూ ఏమైందంటే టిఫిన్ తింటూ గ్రైండర్ వేస్తున్నాను అనమాట. ఇంకా అప్పుడు ఏమైందంటే వాటర్ అయితే దోసపిండిలో ఎక్కువ పోసేసానండి. ఇడ్లీ పిండి అయితే తీసేసాను. ఇంకా దోసపిండి మెదిగేలోపు టిఫిన్ తినేద్దాము, ఇంకా చిన్నగా అంట్లు పడతాయి, మళ్ళీ అంట్లు కడిగేసుకుందాము, టిఫిన్ తినేసినాక మళ్ళీ గ్రైండర్ కడగాలి కదా అనేసి ఇంకా ఆ తొందరలో అయితే మంచిగా నానిపోయినాయి కదా, ఆ నీళ్ళు అయితే ఎక్కువ పోసేసానండి. ఇదైతే ఇడ్లీ పిండి వేస్తున్నప్పుడు. అండ్ నేనైతే కప్పు మినపప్పుకి 2 కప్పుల రవ్వ అయితే పోస్తాను. ఇడ్లీలు అయితే మంచిగా మెత్తగా వస్తాయి. అండ్ దోశ పిండికి అయితే కొంచెం ఒక 2-3 స్పూన్స్ శనగపప్పు అండ్ 1 కప్పు గుండ్లకి 2 కప్పులు బియ్యం అయితే పోస్తాను. అండ్ నాకైతే జొన్నలతో ఎప్పుడు ట్రై చేయలేదు. మీరు ఏమన్నా జొన్నలతో కనుక ట్రై చేస్తే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంటే ఎక్కువ రోజులు పిండి ఉంటుందా, నిలవ ఉంటుందా, లేదా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా పెసర దోశ పోసుకున్నట్టు పోసుకోవాలా అన్నదే నా డౌట్ అయితే క్లారిటీగా ఎవరు చెప్పలేదనమాట. మీరైతే తెలిస్తే చెప్పండి నాకు కామెంట్ బాక్స్లో. ఇంకా ఆ తర్వాత అయితే నేను ఇంకా జోరైంది కదా అనేసి ఇంకా ఫర్మెంటేషన్ కోసం కొంచెం బయట అయితే పెట్టేశాను. ఇంకా సాయంత్రం వరకు, ఈవినింగ్ అంటే వేసేసరికి 11 అయింది. సో 4 వరకు అట్లా ఫర్మెంట్ చేశాను అనమాట పిండిని. ఆ లోపు అయితే గట్టి పడిపోయింది. ముగ్గు అయితే చిన్న ముగ్గు నిండుగా వేసేసాను. ఇంకా ఆ తర్వాత అయితే దోశలు పోసేసుకొని, కొంచెం పిండి ఉంటే దాంతో దోశలు పోసేసుకొని దోశలు అయితే తినేసాము. మీరు నాకైతే ఒక మాట చెప్పండి, మీరు జాబ్ చేసే వాళ్ళకి రెస్పెక్ట్ ఉందంటారా, హౌస్ వైఫ్కి రెస్పెక్ట్ లేదంటారా? జాబ్ చేసే వాళ్ళకే రెస్పెక్ట్ ఎక్కువ అంటారా? హౌస్ వైఫ్ అంటే ఒక జాబే కాదంటారా? లేకపోతే ఇష్టంతో చేసే పని ఏదైనా రెస్పెక్ట్ లేదంటారా? హౌస్ వైఫ్గా ఉండడం కష్టమా, లేకపోతే జాబ్ చేయడం కష్టమా? నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఎందుకోనండి, పల్లెటూరులో జాబ్ చేసే వాళ్ళని చాలా హైగా, చాలా రిచ్గా, వాళ్ళ దగ్గర అయితే మనీ ఉంటాయి, వాళ్ళతో క్లోజ్గా ఉంటేనే మనల్ని ఇష్టపడతారన్నట్టు చూస్తారండి. హౌస్ వైఫ్ని అయితే ఇంకా పుల్ల తీసేసినట్టు తీసేస్తారండి. ఎందుకో జనాలు, నాకైతే అర్థం కాదు. వాళ్ళకంటే మనమే ఎక్కువ డ్యూటీస్ చేస్తాం, మెంటల్గా, ఫిజికల్గా. నాకైతే నా ఒపీనియన్ అయితే అది. మీ ఒపీనియన్ అయితే మీరు ఏమనుకుంటున్నారు? హౌస్ వైఫ్గా చేయడం అనేది ఎంత కష్టమో చేసే వాళ్ళకే తెలుస్తుందని. అది చిన్నపిల్లలతో మేనేజ్ చేసుకుంటూ. నేనైతే మా పాపని ఈజీగా 2 months కాడి నుంచి నేనే చూసుకుంటున్నాను. తనకు బాత్ కానీ ఏదైనా కానీ ఒక 6 months, ఒక 3 months మా అమ్మోళ్ళ ఇంట్లో ఉన్న, ఒక 2 months మా అత్తగారింట్లో ఉన్న, 5th month అయితే నేను వచ్చేసానండి. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి వాళ్ళ హెల్ప్ అయితే అస్సలు లేదండి. నేనైతే కంపల్సరీ ఒక్కదాన్ని అన్నీ చేసుకుంటూ ఉండాలి, బాగున్నా బాగాలేకపోయినా. నాకు ఎప్పుడూ ఒకటే అనిపిస్తుందండి, అది రైటో రాంగో నాకైతే తెలియదు కానీ, పుడితే పెద్దవాళ్ళుగానే పుట్టాలి, చిన్నవాళ్ళుగా అస్సలు పుట్టకూడదండి. పెద్దవాళ్ళకి అన్నీ కరెక్ట్గా జరుగుతాయి. సెకండ్ పుట్టే వాళ్ళకి ఎందుకో ఎక్కడ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది అన్న ఫీలింగ్ అయితే నాకు ఉంటుందండి. ఎంతవరకు నిజం కాదో నాకైతే తెలియదు కానీ నా ఒపీనియన్ అయితే నేను మీకు షేర్ చేసుకుంటున్నాను. ఇంకా ఆ తర్వాత అయితే కొంచెం చేపల కూర అయితే చేసుకుందాం అనేసి, మా హస్బెండ్ అయితే తినరు కాబట్టి మా హస్బెండ్కి సపరేట్గా పొటాటో కర్రీ అయితే చేశాను. అది లాస్ట్ బ్లాక్లో పెట్టాను. అండ్ ఈరోజు అయితే నేను చేపల కూర అయితే చేసేసాను. ఆయిల్ వేసి తిరమాత గింజలు అయితే ఏం వేయను, కొంచెం ఆనియన్, పచ్చిమిరకాయ వేసేసి బాండీలో బాగా వేగినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా వేగినాక చింతపండు పులుసు విత్ టొమాటో ప్యూరీ చేసేసి వేసేస్తానండి. టొమాటో ప్యూరీ వల్ల ఫిష్ కర్రీ అన్నది చిక్కగా వస్తుంది అని నా ఒపీనియన్. ఎందుకంటే నేను ఎప్పుడు అట్లాగే చేసుకుంటాను. అండ్ టొమాటో ప్యూరీలో కొంచెం చింతపండు పులుసు వేసి మంచిగా ఉడికినాక చేపలు ముందే మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటానండి. ఆ చేపలు వేసేసి బాగా కర్రీ అంతా ఫుల్గా తిప్పేసి మంచిగా ఉడకనిచ్చినాక ఆపేస్తాను. ఇంకా అప్పుడే అయితే నేను తిన్ను. ఆ రోజు బంగాళదుంప చేశాను కాబట్టి బంగాళదుంపే తినేసాను. ఈవినింగ్ తిన్నాను అనమాట. ఫిష్ కర్రీ అయితే ఎమ్మిగా కుదిరింది. కానీ
ఫిష్ టేస్ట్ అంతగా నచ్చలేదు, ఎందుకంటే మా హస్బెండ్కి ఫిష్ ఈసారి వేరే ఫిష్ అనేది తెచ్చారనమాట. ఫిష్ కర్రీ ఫిష్ని బట్టే టేస్ట్ అయితే ఉంటుందని నా ఒపీనియన్. ఇంకా ఆ తర్వాత అయితే మా పాపకి స్పీకర్లో పాటలు పెట్టిస్తే చూడండి, ఇంకా అంత పని చేసి నాకు హెడేక్ రాకుండా ఉంటుందా. ఈ మధ్యకాలంలో అయితే నాకు కొంచెం అస్సలు బాగుండట్లేదు, ఇంకా డైలీ హెడేక్ వచ్చేస్తుంది ఈ పిల్లతో. అయితే ఒక్క నిమిషం అట్లా చూడకపోయినా కానీ కంఫర్ట్ తినేయడం అట్లా చేసేస్తుంది, నాకైతే హెడేక్ వచ్చేస్తుంది. డైలీ ఎర్లీ మార్నింగ్ కాఫీ టీ ఏదో ఒకటి తాగంది, నాకు హెడేక్ అయితే అస్సలు తగ్గడం లేదు. అండ్ మా పాపకి ఇంకా చిన్నగా స్పీకర్ అయితే ఇచ్చేసి దానిలో పాటలు పెడితే సాంగ్ రాగానే పాట పాడుతూ ఇంకా డ్యాన్స్ అయితే వేస్తే నాకైతే చాలా నచ్చేసింది. మా పాపకైతే సపరేట్గా మళ్ళీ బీట్రూట్ కర్రీ చేశానండి. పొటాటో తినలేదు, ఇంకా బీట్రూట్ కర్రీ అయితే చేశాను. తనకైతే బీట్రూట్ కర్రీ ఇట్లా తురిమేసి మంచిగా కొంచెం వాటర్ పోసేసి వేపినాక మంచిగా బాయిల్ చేస్తాను. మూత పెట్టి, ఏదైనా మూత పెట్టి బాయిల్ చేయండి. లాస్ట్లో కొంచెం సాల్ట్ కొంచెం కారం, కొంచెం సాంబార్ అయితే వేస్తానండి. పిల్లలతో ఎప్పుడైనా సరే జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళని ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అట్లా చేస్తూ ఉన్నప్పుడు కొంచెం ఒక్క 1 డే అయినా రెస్ట్ ఉంటేనే మనిషి మళ్ళీ మీ మంత్ అంతా కొంచెం చేసుకోగలరు అన్న ఆశ అయితే నాకు ఉంటుంది. అండ్ మీరు కూడా అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఫాలో ఫర్ మోర్.